నమస్తే. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోలో ఫ్లవర్ అరేంజ్మెంట్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. పువ్వులంటే ఇష్టపడని ఆడవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పూజకు వాడతాం, పువ్వుల్ని మాల కట్టి తలలో పెట్టుకుంటాం, జడకు పెట్టుకుంటాం, కొప్పును పెడతాం. అంతేకాకుండా అందమైన పువ్వుల్ని అందంగా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కాకపోతే ఏ పువ్వులకి ఎంత సైజ్ వాజ్ కానీ, ఎంత సైజ్ కంటైనర్ ఆర్ పాట్ కానీ చూసుకోవాలి, ఎంత కట్ చేయాలి, కాడలు ఎంత పెద్దగా ఉండాలి, అవన్నీ ఉజ్జాయింపుగా చూసుకుంటే చాలు. చూడండి ఎన్ని పువ్వులు పూసాయో. కొన్ని పువ్వులు మా ఫ్రెండ్స్కి ఇచ్చాను, కొన్ని పూజకు వాడాము. అది కాకుండా ఇంకా చాలా మిగిలాయి. కానీ వర్షం పడుతుంది, తడిసి ముద్దయిపోతున్నాయి బంగారాలు. అందుకని కొన్ని కట్ చేసి కట్ ఫ్లవర్స్ కింద వాడచ్చు వీటిని. అంటే లోపల పెట్టుకుంటే కనీసం కళ్ళు ఎదురుగుండా ఉంటాయి కదా, వర్షంలో ప్రతిరోజు వచ్చి చూసుకోలేము. ఆ కట్ ఫ్లవర్స్ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ ఫోమ్ ఆన్లైన్ కూడా దొరుకుతుంది ఫ్లవర్ అరేంజ్మెంట్కి. ఇది వరకు వాడిందే. ఇది కొంచెం ఆరబెట్టాక మళ్ళీ వాడుకోవచ్చు. ఇందులో ఫ్లవర్ ఫుడ్ వేస్తున్నాను. ఎక్కువ అక్కర్లేదు, చిన్న పాట్ కదా. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి గుచ్చేస్తాం. ఈ కాడలకి అడుగున నాకులన్నీ తీసేస్తాను, ఎందుకంటే వదిలేస్తే కుళ్ళిపోతాయి. అందుకని దూసేయడమే. ఫ్లవర్ అరేంజ్మెంట్ కోసం తోటలో పూస్తున్న హైడ్రేంజస్ కొన్ని కోసుకొచ్చాను. ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు అక్కడక్కడ పూస్తున్నాయి. అందుకనే ఇవి కొన్ని ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసి ఇంట్లో కొంచెం పెట్టుకుంటే కంటికి అందంగా ఉంటుంది. సో కావాల్సినవి ఫోమ్, ఫ్లవర్ ఫుడ్, ఒక పాట్, ఇందులో నీళ్లు వేసి కొంచెం ఇవి నానబెట్టి ఫ్లవర్ ఫుడ్ వేసి ఇందులో అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైడ్రేంజెస్ ఇవి బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్ కూడా ఉంది, పింక్స్, ఈ మొక్క ఇది ఒక్కటే ఉంది నాకు. చూడండి, రిమ్కి ఇలాగా గీత గీసినట్టే ఉంటుంది. అండ్ వైట్. ఇవన్నీ ఇందులో అరేంజ్ చేశాక ఫిల్లర్స్ లాగా కొన్ని ఆకులు వాడతాను. మధ్య మధ్యలో ఇవి కూడా
వేరే వేరే రంగులు కావాలంటే పెట్టుకోవచ్చు. రెడ్ బెకియాస్, ఇది మరూన్ కలర్, ఎందుకంటే పెద్దవి ఉన్నాయి తోటలో కానీ కొయ్యడం ఇష్టం లేక ఇది ఒకటే పెడుతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో.